బద్వేల్ నియోజకవర్గం గోపవరం మండలంలో టీపీ కొంత సమీపంలో 400 కుటుంబాలు గత సంవత్సర కాలంగా ఇక్కడ వాళ్ళు నివాసం ఏర్పాటు చేసుకొని ఏమాత్రం ఫెసిలిటీస్ వాటర్ సౌకర్యం లేకపోయినా కరెంట్ లేకపోయినా ఎన్నో అగచాట్లు పడుతూ ఆ జీవనం సాగిస్తూ ఉన్న పరిస్థితులలో ఇప్పుడు అధికారులు వచ్చి వాళ్ళని తొలగించేసి ఈ వెంటనే మీరంతా ఇక్కడ నుంచి వెళ్ళిపోండి వీటినన్నిటిని మేము తొలగించేసి అనడం అనేది చాలా అన్యాయం. అధికారులు అనే వాళ్ళు కరెక్ట్నెస్ అనేది చూడాలి. అది కరెక్ట్ కాదు ఎవరెవరో ఉన్నారనుకున్నప్పుడు సంవత్సరం కిందట ఏం చేస్తున్నారు ఇక్కడ వాళ్ళు నివాసం ఏర్పాటు చేసుకున్నప్పుడు అప్పుడే వచ్చి అబ్జెక్షన్ చెప్పిండాల్సింది. కానీ ఒక సంవత్సర కాలంగా పేదవర్గైన వాళ్ళు ఇల్లు లేక ఉండేవాళ్ళు ఇక్కడ ఈ మండలంలో ఉండే వాళ్ళంతా వచ్చి ఇక్కడ ఉన్నప్పుడు ఈ రకంగా చేయడం అనేది కరెక్ట్ కాదు. అధికారులు దాన్ని తప్పకుండా పరిశీలించాల్సిన బాధ్యత ఉంది. అదేవిధంగా ప్రజానాయకులు ప్రజాప్రతినిధులు కూడా ప్రజలు ఎంతో ఆశతో ఎన్నుకున్న నాయకులు వాళ్ళ సౌకర్యాలను చూడాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇక్కడ ఎన్నుకున్నటువంటి నాయకులు ఎమ్మెల్యే గారు అయితే మేము ఇతర ఈ మండలం నాయకులు అయితే కానీ వీళ్ళ పరిస్థితిని గాలికి వదిలేయకూడదు. అధికారులు వచ్చి వీళ్ళపైన దౌర్జన్యం చేయడం, ఉన్న ప్రభుత్వం యొక్క మాటలు విని వీళ్ళు దౌర్జన్యం చేయడం, వీళ్ళని పక్కకు పోయడం, బలహీనులని వీళ్ళని ఈ రకంగా చేయడం అనేది కరెక్ట్ అయింది కాదు. కాబట్టి ఒకసారి నేను మీడియా ద్వారా అధికారులను నాయకులను కోరుకుంటా ఉన్నా, మీరు ఒకసారి ఇక్కడికి వచ్చి పరిశీలన చేయండి, వారి పరిస్థితులను గమనించండి, వారికి కావాల్సిన అవకాశాలను కల్పించాలని మేము కోరుకుంటా ఉన్నాం. కాంగ్రెస్ పార్టీ పేదల పక్షపాతి. మేము ఒక పేదలు ఎక్కడ సమస్యల్లో ఉన్నా వారి కొరకు పోరాడే కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు కాదు, స్వాతంత్రం రాకముందు నుంచి పార్టీ. మొదటి నుంచి కూడా ఈ దేశంలో అందరూ సమానంగా సమానత్వంతో జీవించాలని ఆశపడే పార్టీ, ప్రయత్నిస్తున్న పార్టీ, పోరాడుతున్న పార్టీ. అదేవిధంగా ఇప్పుడు ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులు ఏఐసిసి అధ్యక్షులు రాహుల్ గాంధీ గారు, ఖర్గే గారు కావచ్చు, రాహుల్ గాంధీ గారు కావచ్చు, ఈ ప్రజల కోసము ఈ ప్రజలకు సమానత్వం తీసుకురావాలా, పేదవాళ్ళు ధనికులని లేకుండా అందరూ ఈక్వల్గా ఈ దేశంలో జీవించాలని ఎంతో పోరాడుతున్న పార్టీ. కాబట్టి కాంగ్రెస్ పార్టీ తరఫున నేను తెలియజేసుకుంటూ ఉన్నా, మీ సమస్యలను తప్పకుండా నేను అధికారుల దృష్టికి తీసుకువెళ్తా, కలెక్టర్ దృష్టికి, ఇతర నాయకుల దృష్టికి తీసుకొని మీ నాయకులు వీరశేఖర్ గారు, ఇక్కడ ఉన్నటువంటి రమణ గారు, పెంచలయ్య గారు, వీరందరి ద్వారా నేను రిప్రజెంటేషన్ తీసుకొని పోయి మీకు తప్పకుండా న్యాయం జరిగేటట్టు చేస్తానని ప్రజలందరికీ, ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ తెలియజేసుకుంటూ ఉన్నా. ఒకసారి మీరు ఆలోచన చేయండి. ఉన్నటువంటి ఇప్పుడు ఇంతవరకు అన్ని పార్టీలకు ఏ పార్టీలకు అవకాశం ఇచ్చినారో మీ అందరికీ తెలిసిందే. కానీ ఇటువంటి అన్యాయం కానీ పేదలు ఇబ్బంది పడేది కానీ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ఉండదు. కాబట్టి ఈ వేదికగా నేను మీ అందరినీ కోరుకుంటా ఉన్నా, ప్రతి ఒక్కరూ పేదలు ధనికులని తేడా లేకుండా సమానంగా జీవించాలా. కనీస సౌకర్యాలు, ఉండడానికి ఇల్లు, కట్టుకోవడానికి బట్ట, తినడానికి తిండి, ఇప్పుడు మీకు కావాల్సిన కనీస సౌకర్యాలు ఏంటి? తాగడానికి నీళ్లు కావాలా, కరెంటు ఫెసిలిటీ కావాలా ఉండడానికి. కాబట్టి ఇవన్నీ కల్పించగలిగేది ఒక కాంగ్రెస్ పార్టీనే మాత్రమే. ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వాలు అయితే కొంతమందిని మాత్రమే ఎన్నుకొని కొంతమందిని వాళ్ళకే సాయం చేస్తూ, వాళ్ళనే ధనికులను చేస్తూ, వాళ్ళ ద్వారా వీళ్ళు రాజకీయంగా లబ్ధి పొందుతూ ఉన్నారు. కానీ ఈ పార్టీలో ఉన్నటువంటి ప్రతి పార్టీలు, సెంట్రల్లో ఉన్న పార్టీ అయితే ఇక్కడ స్టేట్లో ఉన్న పార్టీ అయితే కాబట్టి అందరూ సమానత్వం అనుభవించి సంతోషంగా ఉండాలంటే కాంగ్రెస్ పార్టీని. కాబట్టి దృష్టిలో పెట్టుకోండి. మీ ఓటు అనేది మీది ఆయుధం. కాబట్టి ఇప్పుడున్న బాధలు, ఇప్పుడు పన్నే బాధలు, మీరు ఎన్నుకున్న నాయకుల ద్వారా ఏ రకంగా పన్నారో బాధలు, ఆ బాధలను గుర్తు తెచ్చుకొని కాంగ్రెస్ పార్టీని బలపరచాలని, కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయాలని, ఇదేదో పార్టీ రాజకీయ ప్రయోజనాల కోసం మాట్లాడేది కాదు. తప్పకుండా ప్రజల పక్షాన, పేదవారి పక్షాన ఉన్న పార్టీ కాబట్టి మీరు ఆలోచన చేయండి. అదేవిధంగా మేమంతా కూటమిగా సిపిఐ, సిపిఎం అందరూ ఆ ఉద్దేశాలు ఉన్న పార్టీలే. కాబట్టి మేమందరం కూటమిగా కలిసి పనిచేస్తూ ఉన్నాం. ఇప్పుడు మీకోసం పోరాడుతూ ఉన్నారు వీళ్ళు. అదేవిధంగా సిపిఎం కావచ్చు, కాంగ్రెస్ పార్టీ, మేమందరం కలిసి ఒకే కూటమిగా పోరాడుతూ ఉన్నాం. కాబట్టి మీరందరూ దృష్టిలో ఉంచుకోండి. తప్పకుండా మీ సమస్య పరిష్కారానికి అధికారుల దృష్టికి తీసుకొని పోయి ఈ సమస్య మీకు ఇబ్బంది లేకుండా చేసేదానికి నా వంతు సహకారం నేను చేస్తానని మీ అందరికీ తెలియజేసుకుంటాను. థ్యాంక్ యూ.